ప్రాణ ఆస్తుల రక్షణ విషయంలో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తుందని జోన్ 2 ప్రాంతీయ అగ్నిమాపక అధికారి స్వామి పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు విపత్తులు తలెత్తినప్పుడు వారిని కాపాడే విషయంలో తమవారు ఎంతమంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు వేడుకల్లో కాకినాడలో ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోన్ 2 ప్రాంతీయ అగ్నిమాపక అధికారి స్వామి హాజరై మాట్లాడుతూ తమ శాఖ యొక్క అగ్ని ప్రమాదాలు తలెత్తినప్పుడు కాకుండా వరదలు, ఇతర విపత్తుల సమయంలో కూడా వివిధ రకాల సేవలు అందిస్తున్నారన్నారు. పట్టణీకరణ పెరిగిపోవడంతో భూమి కొరత ఏర్పడి ఎత్తైన భవనాలు నిర్మించుకుంటున్నారని, అందువల్ల ప్రతి ఒక్కరూ అగ్నిమాపకానికి సంబంధించి నియామక నిబంధనలు పాటించాలన్నారు. ప్రమాదాలు జరగకుండా చిన్న చిన్న నిబంధనలను పాటించి జాగ్రత్తగా ఉండాలని కోరారు. అలాగే కార్యక్రమానికి జేఎన్టీయూ ప్రిన్సిపల్ కె పద్మరాజు, రెడ్ క్రాస్ చైర్మన్ వడి రామారావు, హెలికాన్ టైమ్స్ చైర్మన్ ముత్తా నవీన్, ఇంజనీర్ ఎం వెంకట్, వెంకీ రెసిడెన్సీ అధినేత చిట్టూరి ఎస్ మూర్తి, సామాయేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం అతిథులను సత్కరించి మెమెంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి వి సుబ్బారావు, సహాయక అధికారి బి యేసుబాబు, పర్యవేక్షకుడు వి వినయ్, ఫైర్ ఆఫీసర్లు రాముడు, రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క ప్రాణ రక్షణ మరియు ఆస్తుల యొక్క రక్షణలో అసూలు బాసినటువంటి వారి యొక్క సంస్మరణార్థం మౌనం పాటిస్తూ వారిని స్మరించుకుంటున్నాము. అలాగే అగ్నిమాపక శాఖలో ఉన్నటువంటి ఒక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు కేవలము ఒక యూనిఫామ్ను ధరించడమే కాకుండా ఒక క్రమశిక్షణ, ఒక ధైర్యం మరియు అవలంబించినటువంటి యొక్క కర్తవ్యం గురించి 3 యాక్టివిటీస్తో సమాజానికి సేవ చేస్తూ ఉన్నారు. సేవలో తమ ప్రాణాలని అర్పించడానికి కానీ ముందుంటున్నారు. ఎందుకంటే ఇందాక విశిష్ట అతిథులు చెప్పినట్లుగా ఒక ఫస్ట్ రెస్పాండర్గా ఏదైనా ఒక సంఘటన జరిగింది, ఒక ఆపద జరిగింది అంటే ఇమ్మీడియట్గా అక్కడికి ఒక అగ్నిమాపక శాఖ సిబ్బంది వెళ్తూ ఉన్నారు. అలాగే మన యొక్క రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్నిమాపక శాఖ దేశంలో ఉన్నటువంటి యొక్క అగ్నిమాపక శాఖలో ఒక విశిష్టమైనదిగా గుర్తింపు పొందింది, ఒక గొప్పదిగా గుర్తింపు పొందింది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్స్లో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద బెస్ట్ ఫైర్ సర్వీస్ అని చెప్పేసి మనకు 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ డీజీసీడీ యొక్క డీజీ గారు చెప్పడం జరిగింది. అలాగే మనము ఒక సింపుల్ స్ట్రెంత్తో, ఒక దృఢత్వంతో, ఒక ర్యాపిడ్ రెస్పాన్స్గా నిలుస్తూ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వారు కేవలము ఒక శాఖ మాత్రం కాదు, ఇది సమాజానికి ఒక లైఫ్ లైన్. ఇదివరకు మాకు స్కూల్స్ కూడా ఎవ్రీ 2 yearsకి ఒక రెన్యూల్ ఉండేది. ఇప్పుడు దాన్ని 5 years చేశారు. 5 yearsకి కూడా మొత్తం అంతా కూడా మళ్ళీ కొత్తగా కనెక్షన్స్ వేయించుకోవడం, రిపేర్లు, పెయింట్లు అన్నీ చేయించుకున్నాక మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని చెక్ చేసి 2 సార్లు చెక్ చేశారు మా స్కూల్లో అయితే. దానికి మళ్ళీ ఇలా చేయండి, అలా చేయండి, సజెషన్స్ కూడా ఇచ్చారు. చాలా చాలా ఉపయోగం. ఇప్పుడు పద్మరాజు చెప్పినప్పుడు రుట్టేప్పుడు అది ఎందుకు అనుకుంటాం మనం, దాని అవసరం వచ్చినప్పుడు దాని తాలూకా విలువ, దాని తాలూకా వాల్యూస్ కూడా ప్రజలందరికీ తెలుస్తుందని చెప్పేసి తెలియపరుస్తూ చాలా చక్కటి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. తప్పకుండా ప్రజలకి ఇది చాలా ఉపయోగం. ఇలాంటి ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు హృదయపూర్వక అభినందన తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం.